హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. పలు పథకాల పేర్లను మారుస్తూ కొత్త పేర్లను పెడుతుంది. తాజాగా మరో పథకమైన వైఎస్ఆర్ రైతు భరోసాను అన్నదాత సుఖీభవగా పేరు మార్చి ఆ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో అర్హులైన ప్రతి రైతుకు ప్రతి ఏటా 20,000 రూపాయలను ఇవ్వబోతున్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు అర్హులైన కొంతమందికి రైతు భరోసా డబ్బులు రాలేదు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కింద వారికి ఈ పథకం వర్తిస్తుందా లేదా, అదేవిధంగా ఈ పథకంను ఎప్పటి నుంచి ప్రారంభించబోతున్నారు, ఈ పథకం మనకు వర్తించాలంటే మన దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, ఈ వివరాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన అన్ని పథకాలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఇక తాజాగా రైతులకు శుభవార్త అయితే చెప్పారండి. అన్నదాత సుఖీభవ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన విధంగానే ఇప్పుడు ఆ పథకాన్ని ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులందరికీ ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు అందబోతున్నాయి. వాస్తవానికి అన్నదాత సుఖీభవ పథకం కొత్త పథకం ఏమీ కాదు. ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు 2019లోనే ప్రారంభించారు. తర్వాత ఈ పథకాన్ని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ రైతు భరోసా పథకంగా మార్చి రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రావడంతో ఈ పథకాన్ని మళ్ళీ అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మార్చారు. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఎప్పుడు ప్రారంభిస్తారు అనే విషయానికి వస్తే కొత్త వెబ్సైట్ కూడా వచ్చేసిందండి. ఈ వెబ్సైట్కి సంబంధించిన ఇంకా అప్డేట్స్ అయితే రావడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే ముమ్మరంగా కసరత్తు చేస్తున్నారండి. అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్థిర నివాసి కావాలి. వ్యవసాయ భూమి కలిగి ఉన్న వ్యక్తులైతే ఈ పథకానికి అర్హులైతే అవుతారండి. ఈ పథకం కేవలం చిన్న మరియు సన్నకారు రైతులకు మాత్రమే వర్తిస్తుంది. అలాగే ఇప్పుడు ఏమేం డాక్యుమెంట్స్ కావాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, బ్యాంకు పాస్ పుస్తకం, పట్టాదారు పాస్ పుస్తకం, పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇప్పుడు నేను చెప్పిన ఐడి ప్రూఫ్స్ని మనం పట్టాదారు పాస్ పుస్తకము, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ తీసుకొని మీ దగ్గర ఉన్న సచివాలయానికి వెళ్తే అక్కడ అధికారులను అడిగితే మీకు ఎలా దరఖాస్తు చేసుకోవాలో చెప్తారండి. ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. ప్రాసెస్ స్టార్ట్ అవుతూనే నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతానండి. అలాగే ఈ పథకం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం, అలాగే మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.